చిరంజీవి. చిరంజీవి అంటేనే శాశ్వతము, చిరస్మరణీయుడు. అటువంటి నిరంతరము అలుపెరగని జీవితం గడుపుతూ తను ఫుల్ టైంని సామాజిక న్యాయం గురించి, సోషల్ జస్టిస్ గురించి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే ఇస్సా ఇద్దత్ హుకుమత్ అనే పుస్తకావిష్కరానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీ ఈటల రాజేందర్ గౌర్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మరి ఇంతకంటే ముందు ఎంతో పెద్దలు మధుసూదనాచారి గారు, డాక్టర్ నర్సయ్య గారు, బండ ప్రకాష్ గారు, వేదికను అలంకరించిన మిత్రులు, చిరంజీవి వెనుకండి అంటే వెన్నుముకకు ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా అక్కడ బాలరాజు గౌడ్ గారు, ఇక్కడ కేవీ గౌడ్ గారు, వాళ్ళ యొక్క సభ్యులందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఒక టీమ్గా పనిచేస్తూ వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా నా పార్టీ. ఎందుకంటే ఈరోజు నేను అతిథిగా రాలేదు, హోస్ట్గానే ఉన్నా ఈరోజు. అందుకనే నేను అందరికంటే ముందుగానే వచ్చి అన్న మరి చీఫ్ గెస్ట్ చివరికి మాట్లాడాలి కాబట్టి నాకు ఈ ఛాన్స్ దొరికింది. అది మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క మనకందరికీ తెలుసు, రాజ్యాంగం ప్రకారము మనకు రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్నాము. టు వి ది పీపుల్ ఆఫ్ ఇండియా రిజాల్వ్ ది కాన్స్టిట్యూషన్ ఇంటూ ఏ సావరెన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్స్. అంటే భారతదేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయాన్ని ఇచ్చుకోవడానికి మనం రాజ్యాంగం రాసుకున్నాము. ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అండ్ దీని గురించి. కానీ ఇంతవరకు మనకు 78 సంవత్సరాలైనా కూడా మనకు సామాజిక న్యాయం కానీ, ఆర్థిక న్యాయం కానీ, రాజకీయ న్యాయం కానీ, సమానత్వం కానీ, హుకుమత్ ఇస్సా కానీ రాలేదు. కాబట్టి ఆ విషయాన్నే మన ముందు ఈ యొక్క ప్రస్ఫుటింపజేసినాడు, అంటే మన ముందు ఒక దర్శింపజేసినారు మన మిత్రుడు చిరంజీవులు గారు. ఏ రకంగా ఏదైతే మనకు రాజ్యాంగ ఫలాలు రావాలనో అవి రాలేదు అని చెప్పడం ఒకటి, అది ప్రూఫ్స్తో సహా అంటే ఎవిడెన్స్తో సహా సమాజం ముందుకు పెట్టడం అనేది ఒక విషయం. అది ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ ఇస్సా గురించి మరి 111 పేజీలు రాసినారు. అంటే స్వాతంత్రం రాకముందు ఎవరికైతే బీసీ, ఎస్టీ, మనకు ఎస్టీ కులాల వరకు డిఎన్టీ కానీ ఎవరికైనా ఎవరైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో మన దగ్గర ఉన్న ఆస్తి తగ్గింది, ఉన్నత కులాల వారి యొక్క ఆస్తి పెరిగింది. అంటే 110% వాళ్ళ చేతిలో ఉంది, మన చేతిలో 10% కూడా లేదు అని చెప్పడానికి 111 పేజీలు దాని గురించి రాసినారు. తర్వాత ఆత్మగౌరవం 10 పేజీలు రాసినారు. అంటే సమాజంలో 10% కూడా మనకు ఆత్మగౌరవం లేదు, అది ఒక 10 పేజీలలో రాసినారు. అట్లే హుకుమత్ చూస్తే 26 పేజీలలో రాసినారు. సరిగ్గా ఈరోజు 26% కూడా మనకు రాజ్యాధికారం లేదు. కాబట్టి మేమెంతో మాకంత అనేది ఏదైతే అది రాజ్యాంగం చెప్తున్నటువంటి యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్, అవర్ బర్త్ రైట్, మన జన్మ హక్కు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారో, నీ చదువుకో, నీ ఓటు నువ్వు వేసేసుకో, నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకో, ఏదైతే ఎడ్యుకేషన్ చదువుకొని మనం సంఘటిత పరిచి ఎడ్యుకేట్ చేస్తే మన యొక్క కావాల్సిన హక్కులు మనకు వస్తాయి. కాబట్టి ఈ హక్కులు రావడానికి నేను ఏదైతే మనకు మన హనుమంతరావు గారు కూడా వచ్చినారు. తర్వాత ఎన్నో విషయాలు పెద్దవాళ్ళు ఎన్నో విషయాలు చెప్పినారు. మన డప్పు గౌడ్ కూడా బ్రహ్మాండంగా పాట పాడినాడు. కాబట్టి ఆ ఓటు గురించి దాని గురించి ముందుకు వెళ్ళను. కానీ నేను చెప్పేది ఏంటంటే కనీసము తరతరాలుగా మనకు రాజ్యాంగం వచ్చినప్పటి సంది ఏ రకమైన రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకే ఉన్నాయి. ఆర్టికల్ 330, 331, 332 ప్రకారము బీసీలకు ఏ రకమైన రిజర్వేషన్స్ లేదు. ఫస్ట్ టైం 1992లో పంచాయతీరాజ్ యాక్ట్ 64 వచ్చినా కూడా బీసీలకు రిజర్వేషన్స్ ఏదైతే మనకు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 90 ఇంద్రసాహని జడ్జిమెంట్ తర్వాత 92 ఇంద్రసాహని జడ్జిమెంట్ తర్వాత ఆర్టికల్ 240
242ని ఇంట్రడ్యూస్ చేసినారు. దాని ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కూడా రాజ్యాంగంలో ఎటువంటి రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో లేవు. ఎంపీ రాజ్యసభ లోక్సభలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో కౌన్సిల్లో ఉన్నాయి, కానీ లోకల్ బాడీలో లేవు. ఫస్ట్ టైం లోకల్ బాడీలో రిజర్వేషన్స్ వచ్చింది 1992 రాజ్యాంగ సవరణ తర్వాత. మనం ఆంధ్రప్రదేశ్లో 1964 పంచాయతీరాజ్ యాక్ట్ తయారు చేసుకున్నాము. పంచాయతీరాజ్ 64 ప్రకారం 34% రిజర్వేషన్స్ మనం సాధించుకున్నాము. దాని తర్వాత ఇంద్రసాని 1992 ఏదైతే మన బీపీ మండల్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఆ రోజు 25% బీసీలకు రిజర్వేషన్స్ కల్పించినారో, ఎంత పెద్ద ఉద్యమం తీసినారో బీజేపీ ఆ రోజు. మరి కమండల్ యాత్ర పెట్టినారో, మరి మండలానికి వ్యతిరేకంగా కమండల్ యాత్ర బీజేపీ పెట్టింది. దానికి కొంతవరకు వాళ్ళు వీళ్ళు అడ్డుకున్నారు. బట్ ఏదైతే ఏంది సుప్రీంకోర్టు అపీల్ చేసినారు 25% బీసీలకు అని. 25% బీసీలకు రిజర్వేషన్స్ ఉద్యోగాలలో మాత్రమే, ఓన్లీ విద్య మాత్రమే, ఉద్యోగాలలో మాత్రమే. విద్య 2007కి వెళ్ళి అప్పుడు అర్జున్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ఆర్టికల్ 15(4) యాడ్ అయింది, 15(5)A యాడ్ అయింది అది. సో 2007 నుంచి కేంద్ర ప్రభుత్వంలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అవుతుంది. రాష్ట్రానికి వచ్చేవరకల్లా అప్పుడు మరి 1973కి వెళ్ళి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్స్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత 94కి వెళ్ళి బీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు ఫామ్ అయినాక 2014లో అప్పుడు ఎలక్షన్స్, అప్పుడు కూడా ఈ విషయం వచ్చింది. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2010లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇది 50% క్యాప్ ఇంద్రసాని ప్రకారము 50% దాటకూడదు అనే నిబంధన లోకల్ బాడీస్లలో కూడా వర్తిస్తుంది అని. 34% ఉన్న చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మీరు చట్టాలను సవరించుకొని మీరు ఓన్లీ 50% దాటకుండానే మీరు యాక్ట్ సవరించుకోవాలని సుప్రీంకోర్టులో ఇంద్రసానిలో చెప్పినారు. దాని ప్రకారం 2012లో అయినప్పుడు ఆ ఒక్క సంవత్సరము స్టే ఇచ్చినారు కాబట్టి అప్పుడు 34% సాధించుకున్నాము. ఫస్ట్ ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఈ విషయం ఎవరో కోర్టుకు వెళ్తే మీరు 34% రిజర్వేషన్స్ మీరు పెట్టడానికి వీల్లేదు, కాబట్టి మీరు ఎలక్షన్స్ జరిపితే 50% ఓవర్ క్యాప్ దాటకుండా మీరు పెట్టుకోవాలని హైకోర్టు ఆ జడ్జిమెంట్ ఇస్తే, అప్పుడు మరి కేసీఆర్ గారు కూడా గత్యంతరం లేకుండా ఓన్లీ 22% రిజర్వేషన్స్ 2018లో జరపడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ మనకు జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ జరగాలి కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% అని దాని యొక్క మనకి లీగల్ మనకి డెప్త్ నాలెడ్జ్ లేకుండా ఎట్లా సాధ్యమనేది తెలియకుండా అలా తప్పగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 42% విద్యా ఉద్యోగాలలో మిగతా అన్ని విషయాల్లో కూడా బడ్జెట్ కూడా పెడతామన్నారు కానీ ఏం పెట్టలేదు. రాహుల్ గాంధీ ఏమో భారత జోడో న్యాయత్రాన్ని రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. ఈ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మాత్రము పచ్చి వ్యతిరేకంగా, అంటే ఎంత జూటగాడో రాహుల్ గాంధీ దీన్ని బట్టి తెలుస్తుంది. మోసకారి దగాకోరు అని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే తెలుస్తుంది. మొన్న ఆయన సిడబ్ల్యూఎస్ సమావేశం పాట్నాలో జరిగింది. అందులో ఒక్క బీసీ లేడు, అంత ఫార్వర్డ్ క్లాసులే. మాటలు చెప్పడానికి మాత్రం జూటా మాటలు, అబద్ధాలు చెప్తున్నాడు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా చేతులు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ 42% ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. దానికి వీళ్ళకి ఎక్కువ తెలివి లేనప్పుడు, ఏం చేయలేదో తోచినప్పుడు నేను ఒక డ్రాఫ్ట్ యాక్ట్ లెజిస్లేషన్ తయారు చేసిన. ఏదైతే తమిళనాడులో ఎట్లా తయారు చేసినారో ఆ తయారు చేసినప్పుడు ఆర్టికల్ 31C కింద ఒక చట్టాన్ని తీసుకొని మరి ఇక్కడ అంటే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని ఆల్ పార్టీస్ రిజల్యూషన్స్ పాస్ చేసుకొని తమిళనాడు లాగా అట్లా ఒక చట్టాన్ని మీరు ఉభయ సభలు చేసుకొని మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపి
మరి నరేంద్ర మోడీ గారిని బీజేపీ ప్రెసిడెంట్ని అమిత్ షా గారిని మీరు వారి మీద ప్రెషర్ తెస్తే మీకు 100 మంది పైన మీకు ఎంపీలు ఉన్నారు ఇండియా గఠబంధన్కి. ఒక్క రోజైనా మీరు ప్రధానమంత్రి దగ్గరికి పోయి లేకపోతే లోక్సభలో మాట్లాడినారా అంటే మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీకి ప్రెషర్ తెస్తే బీజేపీ చేస్తుంది ఖచ్చితంగా. నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు నేను నా పర్సనల్గా నాకు కాదు ఒకసారి 18 minutes నేను ఐ హ్యాడ్ పర్సనల్ టాక్ విత్ హిమ్. కానీ ఏ విషయం అయినా కూడా ఆయనకు బీసీలకు ఏముంటుందంటే ఎడ్యుకేషన్ వస్తే తప్ప ఉద్యోగం వస్తే తప్ప ఎవరు చేయరు. ఇప్పుడు చేస్తే వాలంటీర్గా చేయరు. అవసరం వస్తే ఎప్పుడైతే ఓడిపోతామని పబ్లిక్ నాడి ఉంటుందో అప్పుడు చేస్తారు. బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, ఏ పార్టీ అయినా చేస్తుంది. కాబట్టి ఉద్యమం రాందే ఏ పార్టీ చేయదు. కాబట్టి ఉద్యమం రావడానికే ఈరోజు ఇజ్జత్ హుకుమత్తుతోనే ఇజ్జత్ వస్తుంది, వస్తుంది. ఫస్ట్ హుకుమతి కావాలంటే మన ఓటు, మన రాజ్యాధికారం మనం సంపాదించుకోవాలి. కాబట్టి మనము బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా అవి సవర్ణ పార్టీలు, అది ఆధిపత్య కులాల చేతిలో ఉన్నాయి అవి. కాబట్టి మనం ఓన్లీ మన మీద మన యొక్క హక్కును ఆయన పులిచంద్రరావు చెప్పినట్లు మన యొక్క షేర్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ మేము ఎవరి షేర్ని కావాలంటలేము. రాజ్యాంగం రాకముందు ఒక కాన్స్టిట్యూషన్ లిమిట్స్లో ఒక మద్రాస్ ప్రెసిడెన్సీ అతను అన్నాడు, మేము ఎవరి ఆస్తును ఎవరి వాటా ఎక్కువ కావాలని అడగట్లేదు. అది లేకపోతే ఎవరి ఆస్తో కావాలని మేమెంతో మాకంత. మేము ఒక కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో గుడ్డివాడు ఉండొచ్చు, కుంటోడు ఉండొచ్చు, చెవిటివాడు ఉండొచ్చు, చదువు కానివాడు ఉండొచ్చు. కానీ అందరికీ సమానమైన హక్కు వస్తుంది. కాబట్టి సమానమైన హక్కు అన్నిట్లా పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎకనామిక్. ఇప్పుడు మీరు గురి చేసి చూడండి, ఇప్పుడు చిరంజీవి గారు ఇన్ని 26 ఫీల్డ్స్లలో ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్లో మనకి ఎంత ఇష్టం ఉందో కరెక్ట్గా రాస్తున్నారు. అది కాబట్టి దీనికి కారణం ఏంటి? రాజ్యాధికారం లేనందువల్ల, మనం యునైట్ లేనందువల్ల, మనకు రాజ్యాధికారం రానందువల్ల మనకి ఇజ్జత్ కూడా లేదు, భాగం కూడా భాగస్వామ్యం కూడా లేదు. కాబట్టి ఈ పుస్తకము మనకు ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైన విప్లవానికి నాంది రావాలని నీకు ముందు మాట కూడా రాసింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తే మేము ఒట్టిగా ప్రైవేట్లో మేము మాట్లాడుకుంటాం. ఎప్పుడు ఏమనుకుంటున్నామంటే ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత రిజర్వ్డ్ రిలీజియస్ డినామినేషన్స్ అంటే ముస్లింలు 50% బీసీలాలు ఉన్నారు, సిక్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ ఒకటైతే రాజ్యాధికారం మనకు వస్తుంది. కాబట్టి జూబ్లీ హిల్స్లా మొదటి నుంచి 1970కి వెళ్ళి ఉన్న కులాలు ఏది? మేత్తర్ ముస్లింలు, దూదేకుల, లద్దాఖు, నూరు భాష, పింజరి ఉన్నాయి. ఎవడన్నా ఒక ముస్లిం బీసీని తీసుకొచ్చి మొత్తం ముస్లిమ్స్కి నేను అప్పీల్ చేస్తాను నేషనల్ లెవెల్లో, ముస్లింలు నచ్చదని కూడా విడదీసి సగం మంది మనకు ఓట్లు వస్తారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లింలు స్వచ్ఛమైన అతన్ని నూరు భాషల అద్దొక మేతర్ను పెడితే ఒక మార్పు. ఎందుకంటే భారతదేశానికి మనం ఒక ప్రిన్సిపల్ మనం లేడౌన్ చేయాలి. ఈ ప్రిన్సిపల్ని ఫస్ట్ జూబ్లీస్లో ఇంప్లిమెంట్ చేద్దాము. కాబట్టి మీరందరూ ఎవరో ముస్లిం మెహతరో, ముస్లిం నూరు భాషను, లద్దాఖో, లేకపోతే ఫకీర్ కానీ వాళ్ళని ఎవడన్నా ఉంటే తీసుకురండి. వాడిని తీసుకొచ్చి మనం గెలిపిస్తే దేశం అంతా బిక్కరపోతుంది. ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. హిస్సాతోనే హుకుమత్ వస్తుంది. విన్నపం ఏంటంటే నేను హోస్ట్ని ఇక్కడ గెస్ట్ని కాదు, నేను హోస్ట్నే. కాబట్టి దయచేసి నాకు సన్మానం వద్దని మా సోదరునికి విన్నపం. సార్ ధన్యవాదాలు సార్. వాస్తవానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు నాకు ఒక సోదర సమానులు. మేము గత 1.5 years నుంచి, నాకు బ్రదర్ లేడేమో కానీ వారు బ్రదర్ లాగా నాతో బిహేవ్ చేస్తున్నారు. సో మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.